చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, ఇటువైపు ఎందుకు వచ్చారు? అంటే నాకు ఫ్యాషన్ ఓకే, ఇష్టం ఇదంటే. ఓకే, ఇది నేర్చుకున్న తర్వాత బయట ఆపర్చునిటీస్ ఉన్నాయని మీరు బిలీవ్ చేస్తున్నారా? నాకు ఆల్రెడీ ఇప్పుడు Jan 31st ఈవెంట్ వచ్చింది. ఓకే, ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాను నేను మొన్న. ఓహో, ఆల్రెడీ షూట్ చేశారు Shoot ప్రీ చేశాను. వెడ్డింగ్ ది. Pre ఇక్కడ నేర్చుకుంటూనే అక్కడ చేశారా? మొన్న లాస్ట్ వీక్ సండే. ఓకే, 31st కి ఎంగేజ్మెంట్, 31st కి engagement. 16th కి మ్యారేజ్. బా, సో కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ లా తీసేసుకున్నారు అనమాట. మళ్ళీ ఇంకొకటి కూడా వచ్చింది, ఈ 2nd కి ఎంగేజ్మెంట్. ఓకే, అవకాశాలు ఉన్నాయా అయితే ఉన్నాయి. దీనికి? సో మీ చేతి నిండా పని అయితే దొరికింది, నేర్చుకున్న ప్రాసెస్ లోనే వచ్చేసింది పని మొత్తం. అంటే ఎలా ప్రమోట్ చేసుకున్నారు మీరు మేకప్ ఆర్టిస్ట్ అని? అవకాశం ఎలా వచ్చింది మీకు? అంటే నాకు ఆల్రెడీ కొంచెం ఇట్లా చేయడం, హెయిర్ స్టైల్స్ అంటే ఇంట్రెస్ట్. తెలిసిన వాళ్ళు, ఇంకా నేను ఇన్స్టా పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారు. సోషల్ మీడియాని యూటిలైజ్ చేశారు మీరు. ఈ కోర్సే ఎందుకు నేర్చుకోవాలి, అసలు మేకప్ ఎందుకు నేర్చుకోవాలి అంటారు? అంటే ఇందులో ఏం స్పెషల్ ఉందండి? ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, కొంచెం నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఈవెంట్స్ కూడా వేసుకోవాలని చెప్పేసి సెల్ఫ్ కన్నా ఎవరైనా వచ్చి చేస్తే బాగుంటది అనుకుంటున్నారు. అంటే మేకప్ మచ్ నీడ్ అయిపోయింది ఇప్పుడు అందరికి. ఇక్కడ నేర్పించే ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, బయటికి వెళ్తే అవకాశాలు కూడా ఉన్నాయి అంటారు. థ్యాంక్ యూ సో మచ్.